హాయ్ లెట్స్ మేక్ టేస్టీ సొరకాయ హల్వా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అయితే అద్దరిపోయింది. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. ఈ సొరకాయ హల్వా స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత తురుముకున్న సొరకాయని నీరంతా తీసేసి వేసి 3-4 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో పచ్చిపాలను కూడా పోసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ 3-4 నిమిషాలు ఉడికించుకున్నాక నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ నేను పచ్చిగానే వేస్తున్నాను. పాలల్లో ఉడికితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఎలాచి పౌడర్ కూడా వేసుకొని మరో 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా షుగర్ని కూడా వేసుకోవాలి. నాకు ఒక సొరకాయకి ఫుల్గా నేను 100 గ్రామ్స్ షుగర్ వేస్తున్నాను. మీరు మీ స్వీట్ని బట్టి చూసి వేసుకోండి. వేసుకొని ఒకసారి ఇదంతా కూడా కరిగే వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఏ కలర్స్ కూడా యాడ్ చేయట్లేదు. మనకి కలర్ కన్నా కూడా టేస్ట్ ఇంపార్టెంట్ కదా. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీరు రెగ్యులర్గా చేసేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత ఇందులో నేను కోవా వేస్తున్నాను. మీరు కోవా కానీ లేదంటే మిల్క్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దగ్గరికి అయిన తర్వాత 2-3 స్పూన్లు నెయ్యిని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే. సింపుల్గా టేస్టీగా సొరకాయ హల్వా రెడీ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.